నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, నవగ్రహాలలో అత్యంత ప్రామినెంట్ రోల్ ని ప్లే చేసేటటువంటి గ్రహం ఖచ్చితంగా రాహు గ్రహం. చాలా చాలా ఈ మొబైల్స్ కి కానీ, ఈ మీడియాకి కానీ, సాఫ్ట్వేర్ కానీ, బ్యాంకింగ్ కానీ, వీటిలన్నిటికీ కూడా రాహు చాలా చాలా మేజర్ రోల్ ని ప్లే చేస్తూ ఉంటారు. అయితే రాహు ఇచ్చే రిజల్ట్స్ అసలు మన ఊహకు కూడా అందమని చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు మనం ఊహించం. ఒక 1 పక్కన ఇన్ని సున్నాలు కూడా పెట్టచ్చా అన్న రేంజ్ లో ఇస్తారు. అంతే. అతల వితల సుతల రసాతల తలాతల పాతాల లోకానికి కూడా తీసుకెళ్ళగలడు అన్నప్పుడు భయంగా అనిపిస్తుంది. బట్ బలోపేతం చేసుకోవాలి రాహుని అంటే ఏం చేయాలక్క? రాహుని మీరు చూడండి, కెమెరామెన్లను చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. అంత చిన్న దాంట్లో మొత్తం అంతా వాళ్ళు అంటే ఇమాజినేషన్ చేసుకోగలరు ఎలా ఉంటుంది వీడియో అని చెప్పి. మీరు చూస్తే మూవీస్ అయినా కానీ చాలా కష్టం, ఒక చోట నుంచి చేయాల్సిన పని నిజంగా చెప్పాలంటే. అవునా కదా? అంటే ఓపిక కూడా అవసరమే. రాహు ఓపిక ఇస్తాడు, ఇమాజినేషన్ ఇస్తాడు అనేది మనం చెప్పుకోవచ్చు. ధైర్యం కూడా. మీకు మిలిటరీ వాళ్ళని చూస్తే మోస్ట్ ఆఫ్ ద మిలిటరీ పర్సన్స్ ఆర్ ఫ్రమ్ 4. ఆర్మీ, నేవీ ఇదంతా 4 అనమాట. ఎట్లా అంటే ధైర్యం. కుజుడు అనేది స్ట్రాంగ్నెస్ ఇస్తుంది, అంటే మెయింటెనెన్స్. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు చూడు 9 డెస్టినీ నెంబర్ కదా, చిట్కెల మీద 10-15 మందిని పని చేయించగలుగుతావు. అలర్ట్ చేసేస్తావు ఇమీడియట్గా. అవునా కదా? అది ఇస్తుంది. మేనేజ్మెంట్ పవర్ బాగుంటుంది, స్కిల్ ఉంటుంది. అయితే రాహు ఏంటంటే ధైర్యాన్ని ఇస్తుంది. అని ఇప్పుడు లేదు నేను చేయగలుగుతాను ఈ వర్క్ అనేది వెంటనే నిన్ను నువ్వు సంభాళించుకోగలుగుతావు. రాహు మంచి ప్లేస్లో ఉంటే కనుక, దాన్ని బలోపేతం చేసుకోగలిగితే కనుక ఎలాంటి ఉపద్రవాన్నైనా కూడా నేను ఛేదించగలుగుతాను, నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనే ధైర్యం ఇస్తాడు రాహు. కాబట్టి ధైర్యం కావాల్సిందే మనకి. అండ్ మోర్ ఓవర్ డబ్బు అంటే చాలా ఇష్టం రాహుకి. అవును, నైరుతి వైపు ఉంటాడు, అందుకే ఆయన కుబేర స్థానాన్ని చూస్తూ ఉంటాడట నైరుతి వైపు. కాబట్టి అయితే రాహు బిడ్డలమే, మనకు కూడా ఇష్టం డబ్బు అంటే. ఎవరికి ఇష్టం లేదు డబ్బులు. అది అయితే అంటే ఆయన ఎప్పుడు ఏంటంటే లగ్జరీస్ గా ఉండాలి, అలాగే డిసిప్లిన్ గా ఉండాలి. నీకు డిసిప్లిన్ లేకపోతే కింద పడేస్తాడు. మళ్ళీ డిసిప్లిన్ అంటే ఇష్టం ఆయనకి ఇష్టం. డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. చాలా మంచి మంచి విషయాలు చెప్తాను డిసిప్లిన్ కి కూడా, మీరు చూస్తూ ఉండండి. ఈ మధ్య నేను చాలా మందిని చూస్తున్నాను, కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాటర్ బాటిల్ ఇట్లా తాగేస్తాం, మనము తాగేసి వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం. అది తప్పు. నువ్వు పైనుంచి తాగినా కూడా అది ఎంగిలి కిందకే వస్తుంది, మన గాలి తగులుతుంది. కాబట్టి ఆ నీళ్ళు ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇంకా అలాగే ఒకసారి ఎంగిలైపోయిన నీళ్లు మనం కూడా తాగకూడదు. అది ఎంగిలే, ఇంకా మన గాలి తగిలింది కాబట్టి అది ఎంగిలే. ఇంకా అవి ఎట్లయినా మీరు చూసి ఒక్కసారి పైనుంచి తాగిన తర్వాత మీరు చూస్తే ఎంతో కొంత అప్పటికప్పుడు పట్టుకున్న నీళ్ళకి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఎంగిలి కాబట్టి ఎటువంటి పరిస్థితులను మళ్ళీ తాగకూడదు అని చెప్పి. మనకేమో బాటిల్స్ తాగడం బాగా అలవాటు. ఇంకోటి ఏంటి నెక్స్ట్, అలా ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం ఎంగిల్ చేయలేదు కదా అనుకుంటాం, పైనుంచి తాగాం కదా అనుకొని ఇచ్చేస్తాం. అలాగే ఈ మధ్య చాలా ప్రధానమైన ప్రశ్న, ఎవరింటికన్నా వెళ్తే మంచినీళ్ళు తాగుతారా అండి? ఆ క్వశ్చన్ అడగకూడదు ఎవరిని అసలు. అందుకే మనకి వెళ్తూనే మంచినీళ్ళ గ్లాస్తో వెళ్ళిపోవాలి అని చెప్పేది. ఇంకా కావాలా అని అడగకూడదు, మళ్ళీ రెడీగా ఉండాలి వాళ్ళకి మళ్ళీ ఇవ్వడానికి కూడా మన చేతిలో ఉండాలి. అయితే గ్యాడ్జెట్స్ని కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. మీరు ఎక్కువ ఎవరితోనూ మాట్లాడకుండా, ఇంట్లో అవసరం లేకపోయినా కూడా మొబైల్ చూడడం అనేది రాహుకి ఇష్టం ఉండదు. ఎందుకు అనంటే he gives importance to the relations. Most of the marriages are divorced only because of the Rahu impact. ఓకే, అంటే ఏంటి, కమ్యూనికేషన్ లేకపోవడం బట్టే కదా, వాళ్ళకి మాట సఖ్యత లేకపోవడం బట్టే కదా విడిపోతున్నారు. రాహు అనేసరికి ఏమనుకుంటాం మనము, మళ్ళీ పితృదోషం ఉందో లేకపోతే సర్పదోషం ఉందో అనేది అనుకుంటాం. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఏమని ఆలోచించాలి అని అంటే, అసలు మాట అనేది ఎలా పెరుగుతుంది, మన చేతిలో మొబైల్ లేనప్పుడు, మనం టీవీ చూడకుండా అసలు మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడే పెరుగుతుంది. అందుకనే ఆయనకి ఇష్టం ఉండదు అనమాట ఊరికే మొబైల్ చూడడం. ఇదే మొబైల్ని బాత్రూంలో వాడడం కూడా ఇష్టం ఉండదు ఆయనకి.
అవునా? చాలా మంది చేసే తప్పు ఈ మధ్య కాలంలో. అవునా? ఇదివరకేమో పేపర్ తీసుకెళ్ళేవారు. ఇప్పుడు మొబైలే తీసుకొని వెళ్ళిపోతున్నారు. పేపర్‌ని తీసుకెళ్తే ఎట్లా? పేపర్ ప్రింటింగ్ టెక్నాలజీ గదా! ఆ హ్మ్. టెక్నాలజీతోనే గదా మనం ప్రింట్ చేసేది పేపర్. అది కూడా అది రాహుకి గూడా సంబంధించింది. రాహుకి సంబంధించింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయనకి ఇష్టం ఉండదు. మన వాష్‌రూమ్స్ కూడా ఎల్లప్పుడూ నీట్‌గా ఉండాలి. అలా అయితేనే రాహు బలోపేతం అవుతాడు. ఇంకోటి ఏంటి అనంటే బ్లూ కలర్ ఎవరికైనా రాహు బాలేడమ్మా మీ దాంట్లో అని ఎవరైనా చెప్తే గనక ఎక్కువగా బ్లూ కలర్ బట్టలు వేసుకోకుండా ఉండడం మంచిదన్నమాట. అలా అంటే ఈ బ్లూనాకా? ఏ బ్లూ? ఏ బ్లూ లైట్ బ్లూస్, డార్క్ బ్లూస్ ఏవైనా కూడా హ్మ్. ఎక్కువగా వాడకుండా. ఒకవేళ వాడాల్సొస్తే మంగళవారం నాడు వాడకుండా. మంగళవారం మనం రాహుకు అనుకుంటాం గదా! మంగళవారం నాడు వాడకుండా మంచిది. అలాగే ఆ అమ్మవారిని పూజిస్తే, అందులో దుర్గా అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని పూజిస్తే చాలా ఇష్టం రాహుకనమాట. సో, బాత్రూమ్స్‌లోకి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్‌లు తీసుకెళ్ళి బాత్రూమ్‌లో కూర్చోవడాలు చేయొద్దు. చేయొద్దు. ఐ డోంట్ నో వాట్ టు సే నౌ. చేయకూడదు. ఎందుకంటే మీరన్నీ ఇప్పుడు చూడు మొబైల్ అనేది ఏమైంది మనకి ఒకటి వాచ్, క్యాల్కులేటర్ అలాగే మనకిష్టమైన చాలా అమ్మవారి ఫోటోలు, ఫోటోలు. స్తోత్రాలు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటున్నాం గదా! అవునా? హ్మ్. ఇంకా ఫోన్ పేలు, గూగుల్ పేలు ఇవన్నీ ఉన్నాయి గదా! మరి బ్యాంకే ఉంది గదా! రైట్. అవునా కాదా? రైట్. మరి అలాంటప్పుడు నువ్వు బాత్రూమ్‌లోకి, వాష్‌రూమ్‌లోకి ఎలా తీసుకెళ్తావు చెప్పు? తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళకూడదు. అంటే నువ్వు గౌరవం ఇవ్వట్లేదన్నమాట. హ్మ్. అవునా కాదా? అండ్ మోర్ ఓవర్ టెక్నాలజీకి కూడా గౌరవం ఇయ్యాలి గదా! అవునా? రాహు టెక్నాలజీ అంటే ఏంటి? రాహు వల్లే గదా వచ్చేది. అంటే ఏంటి? మనం ఎంత అడాప్ట్ అయిపోయామో, అడిక్ట్ అయిపోయాము అంటే ఎక్కడికెళ్ళినా ఫోన్ లేకపోతే మనకొక గుండెకాయ అయిపోయింది. అవును. హార్ట్ ఇట్స్ అవర్ హార్ట్. ఇట్లని గుండెనని ఎత్తుకోము గానీ ఫోన్ ఉందా? ఫోన్ ఉందా? గుండెని ఎతుక్కోవాల్సిన పని లేదు పాపం దాని పనిలో అది ఉంటుంది. దీన్ని ఎతుక్కోవాలి గదా! అది. అందులో ఇదేమన్నా ఒక్కొక్క అవిర్చేసుకుంటామేమో అక్క బాడీలో. భయమేస్తుంది ఫ్యూచర్‌లో. కొన్నాళ్ళు పోతే అవే వచ్చేస్తాయేమో. ఇలా లోపలికి తోసేసుకోండి మీరు. చిప్పు దానిలో అదే పని చేస్తది. ఇంతింత ఫోన్‌లు వస్తాయేమో మరి చూడాలి. ఇలా చూసుకొని డైల్ చేసుకుంటా. వీడియో కాల్స్ ఒస్తాయి. ఇంకొక ఆ! 20 ఏళ్లలో అంటే నవ్వుకున్నాం. అంటే మనిషి ఎక్కడో ఉన్న మనిషి కనపడతాడు అనంటే, ఛే! అట్లెట్లా జరుగుతుందని. ఇగో జరిగింది. ఆ! ఫస్ట్ మా చిన్న పాప పెద్దమ్మాయి పుట్టినప్పుడు ఒకళ్ళు చూయించారు నాకు. హ్మ్. వాళ్ళు ఏమని? పెద్ద హోటల్‌లో టేస్ట్ చేసారు. షెఫ్ చేసేసిన తర్వాత హోటల్ మేనేజ్‌మెంట్ చదివాడతను. టేస్ట్ చేసి బావుంది అనంటే అది పంపించాలనమాట తినేవాళ్ళకి కస్టమర్స్‌కి. అయితే అతని చేతిలో చూసాను నేను. ఇది టచ్ స్క్రీన్. హ్మ్. ఇది ఎప్పటినుంచో నేను చాలా ట్రై చేశాను. దీనికోసం అని చెప్పి నేను అక్కడ వేరే కంట్రీలో నేను కొనుక్కున్నాను. రాబోయే తరమంతా టచ్ చేయనంటే, ఆహా! అతను ఎంత ఇదిగానో ఇలా ఇలా అంటే వచ్చేస్తుందక్క అని చెప్పి చూయించాడనమాట. ఇప్పుడు అబ్బా! మొత్తం సూపర్ ఇదే ఐడియా. పనిలో ఉన్నాం. మీరు అందరి వేళ్ళు చూసుకోండి ఒకసారి. నా వేలు అరిగిపోయి. కూడా అంతే. ఇక్కడ అరిగిపోయి ఉంటుంది పాపం. ఈ వేలుకి చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. నిజమే అక్క. ఇది అంతలా అరిగిపోయింది, ఇది వాడేస్తున్నాం. అరిగిపోయింది. అంతలా వాడేస్తున్నామనమాట. రైట్. రైట్. కాబట్టి రాహు ఏమన్నా మీకు గనక ఇలాంటివన్నీ మీరు చేసుకుంటే గనక జీవన విధానంలో మార్పు తెచ్చుకోవడం అనేది డిసిప్లిన్‌గా ఉండడం అనేది చాలా మంచిది. హ్మ్. అలాగే రాహు బాలేడు, మాలిఫిక్‌గా ఉన్నాడండి, బాలేదు, మీ పాపకి బాలేదు, మీ అబ్బాయికి బాలేదు అని చెప్తే గనక 7 కొబ్బరి కాయలుంటాయి గదా! 7 తీసుకోండి. 7 తీసుకొని ఆ 7 చక్కగా ఒకదాని తర్వాత ఒకటా? ఒకదాని తర్వాత ఒకటి దిష్టి. దిష్టి తీసేసేసి అది పారే నీటిలో వేయాలి. పారే నీటిలో అంటే మురికి నీటిలో వేయకూడదు మళ్ళీ. హ్మ్. పారే నీరు ఎక్కడుంటే అక్కడికి జీవనది. వెళ్ళాలి. జీవనదిలో దగ్గరికి వెళ్ళి వెయ్యాలి. అలా మాకు కుదరదండి అన్నప్పుడు కుదుర్చుకొని వెళ్ళండి. కుదిరినప్పుడే తీయండి. హ్మ్. ఇది మాత్రం దీనికి వేరే ఇంకో రెమెడీ లేదు. ఇంకో ఆప్షన్ లేదు. రైట్. మా టబ్‌లో నీళ్లు పోసేసుకొని కొబ్బరికాయలు ఏసామంట అంటే అది కుదరదు. కుదిరితే నేనే చెప్తాను. షార్ట్ కట్స్ రాహుకి నచ్చవని గూడా వింటూ ఉంటాం. షార్ట్ కట్స్ నచ్చదాయనకి. హ్మ్. ఇంకోటి ఏంటి అనంటే కాఫీ పౌడర్. ఆ! కాఫీ పౌడర్ కొంచెం స్నానం చేసే దాంట్లో కాఫీ పౌడర్ కలుపుకొని స్నానం చేయండి. కాఫీకి కూడా ఆయనేనా? హి హ్మ్. సిగ్నిఫైస్ కాఫీ. టేస్ట్‌కి హ్మ్. రాహు ఇంపాక్ట్ చాలా ఉంటుందన్నమాట. రైట్. కాఫీ చూడు నువ్వు చాలా తలనొప్పిగా ఉనంటే ఆ అరోమా ఒకసారి చూస్తే చాలు. తా తా కరెక్ట్ టైంకి తాగకపోతే తలనొప్పి వచ్చే వాళ్ళని చూసాను నేను. తలనొప్పి తగ్గిన వాళ్ళని చూసాను. అబ్బా! కాఫీ తాగుదాము అని అనుకుంటే చాలు కొంచెం రిలాక్సేషన్ వచ్చేస్తుంది. సో, కాఫీ పౌడర్ కూడా రెమెడీ చెప్పబడింది. హ్మ్. ఖచ్చితంగా
ఇవి రేపు ఇక టీ కూడా పెట్టుకోమంటారు బాత్రూంలో అంటే నేనేం చేయలేను కానీ కాఫీ పౌడర్ మాత్రం కొద్దిగా వేసుకొని స్నానం చేయండి. కాఫీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ నేచర్ కదా. మీకు నేను చెప్తాను కాఫీ పౌడర్ అసలు ఎందుకంత శక్తివంతమైనది అనేది మనం ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. షూర్. అలాగే కాఫీ పౌడర్ తో ఏం చేయొచ్చు, కాఫీ కాకుండా ఇంకేం చేయొచ్చు కూడా మాట్లాడుకుందాం. కాఫీ కాకుండా ఇంకేం చేయొచ్చు. ఇంక్రీజెస్ యువర్ మనీ. ఎట్లా అవుతుంది అది, స్కిన్ కి ఎట్లా పని చేస్తుంది, ఎందుకు పని చేస్తుంది, అసలు మనీ విషయంలో కాఫీ పౌడర్ ఏం పని చేస్తుంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. షూర్. కాఫీ డెఫినెట్ గా ఆలోచనల్ని డెఫినెట్ గా పెంచుతుంది. మనం కాఫీ మీరు ఇందాక అన్నట్టుగా డెఫినెట్ గా రిలాక్సేషన్ ఇస్తుంది, దెబ్బకి మైండ్ పనిచేయడం మొదలు పెడుతుంది. ఒక కాఫీ తాగితే మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోతుంది. ఎందుకు అవుతుంది అంటే అవుతుంది మరి నేచర్ అది. ఇప్పుడు మీరు చూడండి లెమన్ గ్రాస్ ఉంటుంది. లెమన్ గ్రాస్ ఎలాంటి వాసన ఇస్తుంది అని అంటే అసలు మీరు ముట్టుకుంటే నిమ్మకాయని ముట్టుకున్నారా గ్రాస్ ని ముట్టుకున్నారా చెప్పలేం మనం. పుల్లగా వస్తుందా? వాసన సేమ్ నిమ్మ పండుని పట్టుకొని కొంచెం సేపు ఇలా ఇలా అన్న తర్వాత నిమ్మకాయ ఏదైనా పని చేసిన తర్వాత లెమన్ గ్రాస్ వాసన ఎడం చేత చూడండి, రెండు ఒకలానే ఉంటాయి. ఆ లెమన్ గ్రాస్ మీకు ఈ అదేంటి పర్ఫ్యూమ్స్ లో వాడతారు, ఈ మంచి మంచి స్మెల్లీస్ లో వాడతారు. లెమన్ గ్రాస్ చాలా కాస్ట్లీ, అది ఇంత పంటని వేస్తారు, సేల్ చేసేస్తారు అనమాట. బ్యూటిఫుల్ అక్క. కాఫీ పౌడర్ గురించి ఇంకొక వీడియోలో కొంచెం తప్పకుండా. ఎలాబొరేటివ్ గా మాట్లాడుకుందాం. డెఫినెట్ గా రాహు యొక్క ఆయన బలోపేతమే అవ్వాలి డెఫినెట్ గా, ఎందుకంటే చాలా పవర్ఫుల్ ప్లానెట్ కాబట్టి డెఫినెట్ గా ఆయన మన మీద కృప చూపించాలి ఖచ్చితంగా. అందున ఇంత ఇంత ఫాస్ట్